అదొక్కటే తక్కువ. చూడండి చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో, చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? వాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా వెళ్ళిపోతున్నా, భరించలేదు. భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు నా మాట వింటావా తమ్ముడు? అతని కష్టాలు కన్నీళ్లు పంచుకున్న ధర్మపత్రి మాత్రం సుఖాలు పంచుకోకుండానే వెళ్ళిపోయింది. సింహాసనం మీద కూర్చున్నవాడే మహారాజు కాదు, 10 మంది మనసులలో 10 కాలాల పాటు నిలిచేవాడే మహారాజు. రాజువయ్యా